బీడీడీ న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రతి గ్రామంలో దూసుకుపోతుంది. ఈ రోజు జగ్గంగూడ సంపన్బోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, ఎంసీపల్లి మండల వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ లతారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విష్ణు, నవీన్, జగ్గంగూడ గ్రామ కమిటీ రవీందర్ యాదవ్, మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ జాఫర్, షరీఫ్, కన్నయ్య, ఈశ్వర్, సుధాకర్, మాజీ సర్పంచ్ శశికళ, 2 గ్రామాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాల్లో చేయి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఆ తర్వాత ఓటరు మాట్లాడుతూ చేతి గుర్తుకే ఓటు వేస్తామని గ్రామంలో మహిళలు నాయకులు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు వచ్చిన 100 రోజుల్నే పూర్తి చేయడం చాలా సంతోషకర విషయం. ఇటీవల పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మంచిగా భారీ మెజార్టీతోటి సునీత మహేందర్ రెడ్డి గారు గెలుపు తథ్యమనే విషయాన్ని మరోసారి వ్యక్తపరుస్తూ ఇటీవల కొందరు కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రిసిటీ తక్కువ ఇస్తుందని కొల్తూరు గ్రామంలో సందర్శించడం జరిగింది. నేను ఈ సొసైటీ చైర్మన్ మధుకర్ గారికి ఒకటి హెచ్చరిక చెప్తా ఉన్నా. వయసు తగ్గట్టున మాట్లాడవలసిందిగా కోరుతూ, ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలుక చీరి దూరణం కడతానే విషయానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా బలంగా నొక్కి ఒక్కడి చెప్తున్నా. స్థానిక జెడ్పీటీసీ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడము స్వభావం. చింతలపల్లి మండలం జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తుంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు 0 కరెంట్ బిల్ వచ్చింది, మేము ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నాము, మాకు 500కే గ్యాస్ వస్తుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగుందని చెప్పేసి మాకు అనూన్యంగా స్పందన ఇస్తున్నారు. మేము ఈసారి పక్కా కాంగ్రెస్ పార్టీకే చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్పి మాట ఇస్తున్నారు. ఈ బీఆర్ఎస్ను ఎప్పుడుగా నమ్మము, వాళ్ళు మోసం చేశారు అంటున్నారు. ఇంకా పింఛన్లు రాలేదు, మాకు ఇల్లు రాలేదు అంటున్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలన ఉంది కాబట్టి ఆ పింఛన్లు ఇల్లు రాలేదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. ఈ ఇల్లు ఇస్తుందని చెప్పి విశ్వాసంగా వాళ్ళు విశ్వనీయంగా నమ్ముతున్నారు. ఈసారి పక్కా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని చేతి గుర్తు కోటేసి మన రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి కూడా చాలా మంది మాటిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటింటికి వెళ్తుంటే. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మండల శాఖ అధ్యక్షులు నమస్కారం ముగిస్తున్నాం. ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం అధ్యక్షతన ఈరోజు మన జగంగూడ ముర్జింతపల్లి మండలము జగంగూడ గ్రామంలో ప్రచార కార్యక్రమంలో జరుగుతున్నాం కాబట్టి మేము గవర్నమెంట్ గతంలో మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోరకు మా మూర్చింతలపల్లి మండలంలోని జగన్గూడ సంపన్బోల్ గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఇంటిలో సుఖంగా కరెంటు బిల్లు కానీ, మరియు బస్సు ఎక్కడం కానీ, మరియు గ్యాస్ కానీ ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి. 10 లక్షలు కూడా ఏది ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఇంటికి పోయినా మేము కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో లబ్ధి ఉంది. అలాగే 10 సంవత్సరాల క్రితము ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇచ్చినామో అవే ఉన్నాయి తప్ప 10 సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఇక్కడ ఊర్లలో ఎప్పుడైతే ఇందిరమ్మ ఇండ్లు అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో అవే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాగానే ఇక్కడ ఉన్న ఈ పెంకుటిన్లు కానీ ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి ఒక్కసారి మాట ఇచ్చిందంటే మాట తప్పని వ్యక్తి కాబట్టి ఇంటికి 5 లక్షల చొప్పున ఖచ్చితంగా ఇస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్లో. అలాగే ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు అన్నీ కాంగ్రెస్ గెలుపుకు ప్రతి ఒక్కరం మేము తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటేపించి ఈ సునీతమ్మ గారిని అత్యధిక మెజార్టీతో ఈ మా ముర్చింతలపల్లి మండలంలో మంచి మెజార్టీతోటి గెలిపిస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మండల అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు. మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము
ఈ మన రేవంత్ అన్న వచ్చినాక మనకి